హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్లోరీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఆవకాడో జ్యూస్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. ఆవకాడో ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనము మిడిల్గా ఆఫ్ చేసుకున్నాను నేను ఇట్లాగా. దీంట్లో ఒక సీడ్ వస్తుంది, ఈ సీడ్ తీసేసి ఈ లోపల ఉన్నదాన్ని జస్ట్ ఇలా తీసుకొని దీని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పచ్చికున్నప్పుడు కొని 4 days ప్రిజర్వ్ చేసుకుంటే మంచి ఇలాగ సాఫ్ట్గా పండుతుంది. ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇది చాలా విధాలుగా మనకి చాలా మేలు చేస్తుంది ఆవకాడో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పట్టించండి. అలాగే బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్కి కూడా ఇది మంచిది. ఇలా పీల్ అవుట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం కొంచెం పాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో మిక్సీ పట్టుకునేటప్పుడు షుగర్ వేద్దాము. మీ దగ్గర హనీ ఉంటే హనీ వేసుకోండి. హనీ ఈజ్ ద బెస్ట్ షుగర్ కన్నా. బట్ నాకు ఇప్పుడు హనీ అంత అవైలబుల్గా లేదు కాబట్టి నేను షుగర్ వేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఏం వేసుకోకుండా తినే అంత ఉంటే మీరు చేయొచ్చు, బెటర్. లేకపోతే ఇందులోకి మనం ఖర్జూరం వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 3 tablespoons దాకా షుగర్ యాడ్ చేస్తున్నా. ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం స్వీట్గా ఉంటేనే దీన్ని ఇష్టపడతారు కాబట్టి షుగర్ వేసాను ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా జ్యూస్ అయిపోతుంది. దీన్ని మనం ఒక గ్లాస్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో పైన హనీ డెకరేట్ చేసుకొని పిల్లలకు పట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.